ఉప్పలపేటకు చెందిన గంటా దుర్గా భవాని అనే ఆమె ఒక ఎన్జిఓలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ PART అనే దాంట్లో జంగారెడ్డిగూడ ఆఫీస్ నందు పీర్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నది. ఆమె HIV పేషెంట్లకు టెస్టులు చేయించడము, వారికి మందులు పంపిణీ చేయడము, వారిని కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేట్ చేయడము వంటి విధులు నిర్వహిస్తూ ఆవిడ దగ్గరకు వచ్చినటువంటి ఈ HIV పేషెంట్లు కానీ ఈ సెక్స్ వర్కర్స్ను కానీ వాళ్ళని తన డబ్బు కోసము ఆశపడి వాళ్ళతోనే కొయ్యలగూడెంలో తన ఇంటిలో వ్యభిచారం చేయించడము మొదలుపెట్టింది. ఆ విధంగా సంపాదించినటువంటి వ్యభిచారం ద్వారా సంపాదించినటువంటి డబ్బును ఆమె మరియు ఆమెతో పాటు పార్ట్నర్ అయినటువంటి పల్లంట్ల లక్ష్మి కూడా ఆ యొక్క వ్యభిచారం డబ్బుతో జీవనం కొనసాగించారు. అదేవిధంగా దీని మీద ఇన్ఫర్మేషన్ మాకు రాబడినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్తో CI పోలవరము మరియు SI కొయ్యలగూడెము మరియు వారి స్టాఫ్ మరియు మీడియేటర్ సమక్షంలో అందరినీ కూడా దాని మీద ఇంటిపైన రైడ్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో రైడ్ చేయగా ఆ ఇంట్లో ఈ యొక్క భవానీ, అల్లంటి లక్ష్మి ఒక 2 అమ్మాయిలను తీసుకొచ్చి ఆ 2 అమ్మాయిలతో పాటు ఒక కస్టమర్ పేరు హరీష్ అని చెప్పేసి ఆ కస్టమర్ కూడా అందులో దొరకడం జరిగింది. అక్కడి నుంచి ఈ నిరోధ ప్యాకెట్లు మొదలైనవన్నీ కూడా అక్కడి నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మీడియేటర్ సమక్షంలో వీళ్ళని అరెస్ట్ చేసి వీరి మీద క్రైమ్ నెంబర్ 191/2015 అండర్ సెక్షన్ 370A క్లాస్ 2 మరియు సెక్షన్ 3 and 4 ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ మరియు ఇందులో ఒక విక్టిమ్ అయినటువంటి బాయిని శ్రావణి అనే అమ్మాయి ఆమెకి HIV ఉన్నదని తెలుసుండి కూడా ఈ ప్రాస్టిట్యూషన్ చేయడం ద్వారా మరో కొంతమందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెపైన కూడా సెక్షన్ 269, 270 IPC కింద ఆమెని కూడా అక్యూజ్డ్గా ఈ కేసులో చేర్చడం జరిగింది.